మరి న్యాయస్థానాల్లో మరి న్యాయమూర్తులు గౌరవం ఇవ్వండి. మీరు పర్యవేక్షణ కోసం 7 లక్షల ఎస్ఎఫ్టీలోకి వెళ్ళి పర్యవేక్షించాలి అని చెప్పి అంటే కనీసం హైకోర్టుకి మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇవ్వకుండా వాళ్ళు ఎప్పటి నుంచో కుర్రో ముర్రోను మొత్తుకుంటున్నా ఇవ్వకుండా మీరు అర్జెంటుగా విశాఖపట్నంలో ఒక 7 లక్షల ఎస్ఎఫ్టీలో ఏం అభివృద్ధి చేయాలి? అభివృద్ధి చెందిన విశాఖలో ఇంకో పోర్టు కడతావా? ఇంకో ఎయిర్పోర్ట్ కడతావా? ఏటి కడతావా? విశాఖపట్నం వెళ్ళిపోయా జగన్మోహన్ రెడ్డి ఏటి కట్టేస్తావు? అక్కడ భోగాపురం వస్తుంది కదా, ఆల్రెడీ పోర్ట్ ఉంది కదా, స్టీల్ ప్లాంట్ ఉంది కదా, ఇంకేటి కట్టేస్తావు? ఏంటి అక్కడ అరకు వ్యాలీలో బోల్డ్ అభివృద్ధి చేసినారు కదేటి అరకు రీజియన్లో. కొత్తపల్లి గీత గారు ఉన్నప్పుడే బోల్ అంతా 5,000 కోట్లు ఖర్చు పెట్టారు కదా, వాళ్ళు యూనివర్సిటీ ఇచ్చారు కదా, మరి ఏటి చేస్తాను వాటికి వెళ్ళే అని జనం అంటున్నారు. మరి నాకు నిజం అనిపించింది. పెద్దగా చేయడానికి ఏమీ లేదు, పైగా వీళ్ళందరూ వెళ్ళిపోయి అక్కడికి వెళ్తాయి. మరి ఇక్కడ కోస్తాంధ్రుల పరిస్థితి, సీమవారి పరిస్థితి ఏమిటి? మరి సీమను చూసుకోవాలంటే మళ్ళీ అక్కడ కూడా ఇంకో 6 లక్షల ఎస్ఎఫ్టీ కావాలా? సో మినిమం కామన్ సెన్స్ పాయింట్స్ ఇవి. న్యాయమూర్తులు ఆ మాత్రం ఆలోచించరా అన్న అవగాహన లేకుండా మీ జాలి మాటలకి ఎవరో పడరు. ఉన్న మురళీధర్ గారు ఉన్నారు, మరి ఆర్గ్యూ చేస్తారు. ఐ డోంట్ థింక్ దే విల్ గెట్ ఎనీ రిలీఫ్. ఇంకెంత ఒక 2 నెలల్లో ఓపిక పట్టండి జగన్మోహన్ రెడ్డి గారు. ఒకవేళ ప్రజలు మీకు బ్రహ్మరథం పడితే అప్పుడు ఆలోచించరు, కానీ ఆ బిల్డింగ్లోకి అప్పుడే వెళ్తురు, కానీ అప్పుడు దాకా మరి సంయమనం అట్లీస్ట్ చీఫ్ జస్టిస్ గారు టేకప్ చేసేదాకా సంయమనం పాటించండి. అలాగే ఆ జీవోల విషయంలో కూడా నిన్న ఇచ్చారు వాళ్ళ ఎంపకాయ. ఎన్నిసార్లు చెప్పాలరా బాబు, అసలు జీవోలు పెట్టండి రా అంటే అసలు ఏంటి మీకు ప్రాబ్లము? కొన్ని చాలా సీరియస్ ఉంటాయి సార్, కొన్ని చాలా సిల్లీ ఉంటాయి సార్. సీరియస్లు పెట్టలేము సార్, సిల్లీ కూడా పెట్టలేము సార్. ఏంటంటే కొన్ని పెట్రోల్ బిల్లు అల్లు ఇల్లు ఉంటాయి సార్. నీకేం పోయింది, పెట్టు. సిల్లీ అయితే చూసి కూడా చూడ్డు. బట్ ప్రభుత్వం ఇట్స్ యువర్ బ్లడీ డ్యూటీ. సిల్లీ పెట్టరట, సీరియస్ పెట్టరట. అయితే సిల్లీ లేకపోతే సీరియస్ అసలు ఒకటి పెట్టి మళ్ళీ 18 పెట్టారట. మరి 2 నుంచి 17 ఏమైపోయినాయి అని అడిగారు న్యాయస్థానం. ఇంకెన్నైనా మనం దున్నపేత మీద వాన కురిసినట్టే తుడుచుకుపోవడం తప్ప మరి సరి చేసుకునే అవకాశం కనపడతల్లా. సరే, ఇక ఈరోజు ఆఖరి అంశం. మరి నిన్న కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ రాహుల్ గాంధీ గారితో ఖర్గే గారితో సమావేశం జరిగింది. మరి ఆ సమావేశంలో మనం ఎప్పుడో 10వ తారీఖు అవుతుంది అనుకున్నాం. షర్మిల చేరిక 10 లోపు అని చెప్పాను నేను గతంలో, ఒక వారం క్రితం. మరి అది ఇప్పుడు నేడో రేపు అన్నట్టుగా ఉంది. మరి నాగపూర్ నుంచి రాహుల్ గాంధీ గారు ఎర్లీగా వస్తే ఇవాళే ఉండొచ్చేమో, లేదు 1-2 రోజుల్లో ఉంటుంది డెఫినెట్గా. షర్మిలకు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ పగ్గాలు ఇచ్చి ఆమె నాయకత్వంలో పార్టీని ముందుకు నడిపించడానికి డిసైడ్ అయింది. ఇంతవరకు పక్క. ఆ సమావేశంలోనే కొందరు మనం ఈసారి ఎన్నికల్లో పొత్తులకి తెలుగుదేశం పార్టీతో పొత్తుకు వెళ్దామని చెప్పి ప్రపోజ్ చేశారట ఒకరిద్దరు. రాహుల్ గాంధీ గారు వై వుడ్ చంద్రబాబు నాయుడుజీ అగ్రీ ఫర్ దిస్ అలయన్స్ అని ఆయన తెలివిగానే ఆయన చెప్పడం జరిగింది. డెఫినెట్గా నాకు తెలిసి మీరు అడిగినప్పటికీ కూడా తెలుగుదేశం ఆల్రెడీ జనసేనతో కలిసింది, జనసేన బీజేపీతో కలిసి ఉంది. సో కనుక గతంలో మనం అనుకున్నట్టుగా ఎక్కువ ఆలస్యం కాకుండా అతి త్వరలో
సంక్రాంతిలోపే నేను నా నియోజకవర్గానికి 13 వెళ్తున్నా. మేబీ భగవంతుడు అనుగ్రహిస్తే ఆలోపే ఏదన్నా మరి ఒక అవగాహనకు వస్తుందేమో చూద్దాం. బట్ నిన్న సమావేశంలో వారు ఖచ్చితంగా గెలవబోయే తెలుగుదేశం పార్టీతో మనం కలిసి వెళ్తే బాగుంటుంది అని చర్చించుకున్న మాట అయితే నిజం. బట్ జరగబోయేది ఆల్రెడీ కళ్యాణ్ గారితో కలిసి ఉన్నారు. డెఫినెట్గా మనం అనుకున్నట్టుగానే జరుగుతుందని నా విశ్వాసం. ఎంతోమంది అంటే ఫెయిర్ ఎలక్షన్ జరగాలి అని కోరుకునే ప్రజల విశ్వాసం కూడా అదే. త్వరలో చూద్దాం. ఇవాళ పేపర్లో చదివాం, చంద్రబాబు నాయుడు గారు ప్రతి పార్లమెంట్లో ఒక పెద్ద సభ కండక్ట్ చేసే దిశగా ముందుకెళ్ళాలనుకుంటున్నారని. డెఫినెట్గా కష్టం ఊరికే పోదు. 4 ఏళ్ళుగా నేను పడుతున్న కష్టం కానీ చంద్రబాబు నాయుడు గారు పడింది మహా కష్టం. పైగా 53 రోజులు జైలు జీవితం మరీ దుర్భరం. ప్రజల కష్టాలు అసలు విషయం. మరి ఇన్ని కష్టాలు పడ్డవారు ఎప్పుడెప్పుడా ఎలక్షన్, ఎప్పుడు తెల్లారుతుందా పోలింగ్ రోజు దూకుదామని చెప్పి మరి రెడీగా ఉన్న తరుణం ఇది. డెఫినెట్గా తెలుగుదేశం పార్టీతో కలిసే సువర్ణ అవకాశం తప్పకుండా నేను అనుకున్న పార్టీ దక్కించుకుంటుంది అని నేను అనుకుంటున్నా. షర్మిల గారికి ఏదైనా ఒక రాజకీయాల్లోకి ఏ పార్టీ వచ్చినా మనం స్వాగతించాలి. ప్రజాస్వామ్యాల్లో పార్టీల అవసరం చాలా ఉంది. మరి కొంచెం ఇన్యాక్టివ్ అయిన కాంగ్రెస్కి మరి యాక్టివిటీ రావాలని